మైనా స్టోరీస్. అమ్మా అమ్మా అని ఆతృతగా తల్లిని పిలుస్తుంది రాణి. వచ్చావా తల్లి? ఇంకా రాలేదేంటా అని నీకోసమే కంగారుగా ఎదురుచూస్తున్నాను. అమ్మా, నీకో శుభవార్త చెప్పాలి. ఏంటి తల్లి అది? ఏంటి ఇంత సంతోషంగా ఉన్నావు? నేను చెప్పేది వింటే నువ్వు కూడా సంతోషంగా ఎగిరి గంతేస్తావు. అలాగా? ఏంటా విషయం? రాణి జరిగిన విషయం మొత్తం చెప్తుంది. అది విన్న సుగుణమ్మ ఆశ్చర్యంగా, నిజమా తల్లి నువ్వు చెప్పేది? అవునమ్మా. సుగుణమ్మ కూడా ఆనందం పట్టలేకపోతుంది. పోనీలే తల్లి, ఇన్నాళ్లకు ఆ దేవుడు మనపై జాలి చూపించాడు. ఆ అబ్బాయి అన్న మాట నిజమైతే ఆ శివయ్యకు 101 కొబ్బరికాయలు కొడతాను. అతను ఖచ్చితంగా వస్తాడమ్మా. అతన్ని చూస్తుంటే చాలా మంచివాడిలా ఉన్నాడు. మరోవైపు వినయ్ కూడా ఇంటికి వెళ్ళి అతని తల్లిదండ్రులతో, అమ్మా, పెళ్ళెప్పుడు చేసుకుంటావురా అని చాలా గోల పెట్టేదానివి గదా. నీ బాధ పోయింది. నాకు పెళ్లి కూతురు దొరికింది. నిజమా? ఎంత చక్కటి కబురు చెప్పావురా. రేపే మనం పెళ్లి చూపులకి వెళ్తున్నాం. అలాగే, మన వాళ్ళందరికీ కబురు పెడతాను. ఎవరూ వద్దమ్మా, మనమే వెళ్తున్నాం. మనమే వెళ్ళటమేంట్రా? ఇలాంటి శుభకార్యాలకు బంధువులుండాలి. బంధువులెవరూ అవసరం లేదమ్మా. నీ ఉద్దేశమేంటో నాకు అర్థం కావటం లేదురా రేపక్కడికి వెళ్ళాక నీకే తెలుస్తుందిలే అని అంటాడు. మరుసటి రోజు రాణి, సుగుణమ్మ వాళ్ళింట్లో పెళ్లివాళ్ల కోసం అన్నీ సిద్ధం చేసుకొని ఎదురుచూస్తూ ఉంటారు. కొద్దిసేపటికి వినయ్ అతని తల్లిదండ్రులతో కలిసి రాణి వాళ్ళ ఇంటికి వస్తాడు. వినయ్ని చూసి రాణి కళ్ళు మెరుస్తాయి. సుగుణమ్మ కూడా తన కూతురు చెప్పింది నిజమేనని చాలా సంతోషపడుతుంది. వినయ్ తల్లిదండ్రులు ఆ పేదింటి పరిసరాలను చూసి అయిష్టంగా మొహం పెడతారు. ఇక్కడే నిలబడ్డారేంటమ్మా? రండి లోపలికి వెళ్దాం. ఒరే, నీకేమైనా మైండ్ పోయిందా? అదేంటమ్మా అలా అంటావు? మరి లేకపోతే ఏంట్రా? ఇన్నాళ్ళు ఇంతకంటే గొప్ప గొప్ప సంబంధాలు తీసుకొచ్చాం. అవన్నీ ఏం సరిపోవు. ఇంకా డబ్బున్న అమ్మాయి కావాలని మొంకు పట్టావు గదా. మరిప్పుడేంట్రా? ఈ ఇల్లు చూస్తుంటే వీళ్ళకి సరిగ్గా తిండి కూడా లేదనుకుంటా. ఈ ఇంటి అమ్మాయిని చేసుకోవడానికి తయారయ్యావేంట్రా? దాని వెనక ఓ పెద్ద కథ ఉందిలే. నేను మీకు తర్వాత చెప్తాను. ముందు రండి లోపలికి వెళ్దాం అని తల్లిదండ్రులను లోపలికి తీసుకొని వెళతాడు వినయ్. రాణి, సుగుణమ్మ వాళ్లకున్నంతలోనే పెళ్లివాళ్లకు మర్యాదలు చేస్తారు. వినయ్ తల్లిదండ్రులు అయిష్టంగా ఉండటం సుగుణమ్మకి, రాణికి అర్థమవుతుంది. చూడు రాణి, నాకు హంగు ఆర్భాటాలు నచ్చవు. అందుకే మా బంధువులెవ్వరినీ తీసుకురాలేదు. మనస్సులో సుగుణమ్మ, మాక్కూడా మంచిదేలే బాబూ, నలుగురూ వస్తే తలా ఒక మాట చెప్పి సంబంధం జతకానివ్వరు అని అనుకుంటుంది. మా పరిస్థితి కూడా అలాంటిదే వినయ్ గారు. మా తరపు కూడా మా అమ్మ, నేను తప్ప ఎవ్వరూ లేరు. ఇలాగే పెళ్లి కూడా చాలా సింపుల్గా ఒక గుళ్ళో చేసుకుందాం. నీ తరపున మీ అమ్మగారు, నా తరపున నా తల్లిదండ్రులు. సరేనా? మీ ఇష్టం, మీరు ఎలాగంటే అలా. ఇదంతా సరేగాని ఇంతకీ కట్నకానుకలు ఏమాత్రం ఇస్తున్నారేంటి అని శకుంతల సుగుణమ్మని అడుగుతుంది. ఆ మాటకు సుగుణమ్మ రాణి వైపు చూస్తుంది. రాణి వినయ్ వైపు చూస్తుంది. అప్పుడు వినయ్, అమ్మా, కట్నమేమీ లేదు. ఆ మాట విని నోరు వెళ్ళబడుతుంది శకుంతలమ్మ. సందేహం లేదు, నీకు నిజంగానే ఏదో దయ్యం పట్టిందిరా. అలాంటిదేమీ లేదు. నువ్వు కాసేపు నోరు మూసుకో. మూసుకుంటాన్రా, మూసుకుంటాను. నష్టపోయేది నీ జీవితమే కదా, నాకేంటంటా అని మౌనంగా ఉండిపోతుంది. మంచి చెడు మాట్లాడుకొని పెళ్లిరోజు నిర్ణయించుకొని తల్లిదండ్రులను తీసుకొని వెళ్ళిపోతాడు వినయ్. ఇంటికి వెళ్ళిన తర్వాత శకుంతలమ్మ, రే, నేనీ పెళ్లికి రాన్రా. నా కొడుక్కి ఇలాంటి సంబంధం చేస్తున్నానని నలుగురు నవ్విపోతారు. నా గురించి అన్నీ తెలిసి కూడా తక్కువ అంచనా వేస్తావేంటి? ఇది పర్మనెంట్ పెళ్లి కాదమ్మా, టెంపరీనే. అదేంటది? అప్పుడు వినయ్ అతని మేనేజర్తో జరిగిన సంభాషణ గురించి తల్లికి వివరంగా చెప్తాడు. అది విని శకుంతల, ఓ అదా విషయం, కంగారు పడిపోయాను కదరా. కాబట్టి ఇప్పుడు ఈ అమ్మాయిని చేసుకోవటమే నాకు సేఫ్. మనం వద్దనుకున్నప్పుడు వదిలించుకోవటం కూడా చాలా సులువు. నన్ను ఏమీ చేయలేదు. తన తలరాత అంతేనని నోరు మూసుకొని కూర్చుంటుంది. అయితే దాన్ని చేసుకో, నాకే అభ్యంతరం లేదు. కాని అది మాత్రం మన ఇంటికి రావటానికి వీల్లేదు. ఎందుకమ్మా? అది నా ఇంట్లో తిరుగుతుంటే
నాకు ఒంటిపై తేళ్ళు జరులు పాగుతున్నట్టుంటుంది. సరేలే, ఏదో ఒకటి చేసి తనని అక్కడే వాళ్ళ పుట్టింట్లో ఉంచుతాను. అట్టా అయితే దాన్ని పెళ్లి చేసుకోటానికి నాకే అభ్యంతరం లేదు. చేసుకో కాదమ్మా, నువ్వే దగ్గరుండి చెయ్యాలి. అందుకే కదా మన వాళ్ళని ఎవ్వరినీ పిలవకుండా మన నలుగురు మధ్య పెళ్లి కానిద్దామని నిర్ణయించాను. సరేలేరా అని అనుకుంటారు. అక్కడ రాణి ఇంట్లో సుగుణమ్మ సంతోషంగా ఉంటుంది. అమ్మ రాణి, ఇప్పటిక్కూడా జరిగింది మొత్తం నాకింకా భ్రమలాగే అనిపిస్తుందమ్మా. నమ్మలేకపోతున్నాను. నా పరిస్థితి కూడా అలాగే ఉందమ్మా. రాత్రి అనుకోకుండా వినయ్ గారు నాకు కలవటమేంటి, ఈరోజు పెళ్లి కుదరటమేంటి? అంతేనమ్మా, కష్టాలెన్నాళ్లున్నా కలిసొచ్చే రోజొచ్చినప్పుడు ఇలాగే ఉంటుందట. ఒకే ఒక్క రాత్రిలో జీవితాలు మారిపోవటం మార్చేయటం అంటే ఇదేనేమోనమ్మా. నిజమే తల్లి, నాకున్న బాధ తీరిపోబోతుంది. ఇక నేను ప్రశాంతంగా ఎక్కడైనా సరే బ్రతుకుతాను. అమ్మా, వినయ్ గారి స్వభావం కళ్ళారా చూశావు కదా. ఆయన చాలా మంచివాడు. నిన్ను కూడా నాతో పాటు తీసుకొస్తానంటే కాదనడు. ఆ విషయంలో నాక్కూడా ఎటువంటి సందేహం లేదు తల్లి. అల్లుడుగారు చాలా మంచివారు. కాని అల్లుడుగారి అమ్మగారికి అసలు మన సంబంధం ఇష్టం లేనట్టుంది. కాబట్టి నేనక్కడికి రావటానికి ఆవిడ అస్సలు ఒప్పుకోదు. అవునమ్మా, కానీ వినయ్ గారు వాళ్ళమ్మకి చెప్పి ఎలాగోలా ఒప్పిస్తాళ్లే. ఆ నమ్మకం నాకుంది. ఆ ఇంట్లో అడుగుపెట్టాక నేను కూడా నిదానంగా మా అత్తయ్య గారిని మచ్చిక చేసుకుని ఒప్పిస్తానమ్మా. చూద్దాంలే తల్లి, దానికి ఇంకా చాలా టైముందిగా. ఇప్పుడైతే అల్లుడుగారి దగ్గర నా ప్రస్తావన తీసుకురావద్దు. వాళ్లతో చాలా జాగ్రత్తగా మాట్లాడు. రాక రాక వచ్చిన మంచి సంబంధం, వాళ్ల మాట కాదనకు. వాళ్ళు చెప్పినట్టే చేద్దాం అని అనుకుంటారు. రాణి తన స్నేహితురాలి ఇంటికి వెళ్తుంది. వందనా, నాకు పెళ్లి కుదిరిందే. ఏంటే, నిజమా లేక జోక్ చేస్తున్నావా నాతో? ఒట్టే. పోనీలేవే, ఇన్నాళ్లకి నీ కష్టాలు గట్టెక్కాయి. ఆనందం పట్టలేకపోతున్నానే. వెంటనే వెళ్ళి ఈ విషయం పూజారి గారికి చెప్పొస్తాను అని పరిగెత్తుకుంటూ గుడికి వెళ్తుంది రాణి. పూజారి గారు, నాకు పెళ్లి కుదిరింది. శుభం తల్లి, మీ అమ్మ నీ చేత ఆ శివయ్య స్వామికి చేయించిన పూజలు ఫలించాయన్నమాట. అవును పూజారి గారు, అసలు నాకు జీవితంలో పెళ్ళే కాదనుకున్నాను. కానీ ఇప్పుడు ఉద్యోగం చేసే భర్త రాబోతున్నాడు అని చెప్తుంది రాణి. పూజారి కూడా చాలా సంతోషిస్తాడు. ఈ విషయం ఆ ఊరంతా పాకిపోతుంది. రాణి అదృష్టాన్ని తలుచుకొని చాలామంది కుళ్ళుకుంటారు. కొంతమంది సంతోషం వ్యక్తం చేస్తారు. ఆఫీస్లో వినయ్, సార్, మీరు చెప్పినట్టే నేను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాను. ఓ, కంగ్రాట్స్. అలాగా? అవును సార్, ఇక నా ఫారిన్ ఉద్యోగం భారం బాధ్యత మీదే. ఓకే, అయితే అవన్నీ నేను చూసుకుంటానులే. త్వరలో ఫారిన్ వెళ్ళటానికి సిద్ధంగా ఉండు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్తాడు. ఓ మంచి ముహూర్తానికి గుడిలో రాణి వినయ్ల పెళ్లి జరిగిపోతుంది. సుగుణమ్మ రాణిల ఆనందం మాటల్లో వర్ణించలేనంతగా ఉంటుంది. సుగుణమ్మ కూతుర్ని పెళ్లి బట్టల్లో చూసుకొని మురిసిపోతుంది. వినయ్, రాణి పెద్దవాళ్ల ఆశీర్వాదం తీసుకుంటారు. శకుంతల కొడుకుని మాత్రమే ఆశీర్వదిస్తుంది, కోడల్ని పట్టించుకోదు. అందుకు సుగుణమ్మ, రాణి కాస్త బాధపడతారు. ఆ తర్వాత జరగాల్సిన కార్యక్రమాలన్నీ అయిపోతాయి. ఓ మంచి రోజు కూతుర్ని అత్తారింటికి సాగనంపటం కోసం అన్నీ సర్దుతూ ఉంటుంది సుగుణమ్మ. అమ్మా, నేనిప్పుడే వస్తాను. ఇప్పుడెక్కడికే? ఆగమ్మా, అందరికీ చెప్పొస్తాను అని రాణి గుడికి వెళ్తుంది. పూజారి గారు, ఈరోజు నేను అత్తగారింటికి వెళ్తున్నాను. మంచిదమ్మా, క్షేమంగా వెళ్ళిరా. అక్కడ్నుండి నేరుగా వందన వాళ్ళింటికి వెళ్తుంది. వెళ్ళొస్తానే వందనా. మంచిదే, అప్పుడప్పుడు వస్తూ ఉండు. అలాగేనే అని అనుకుంటారు. ఆ తర్వాత రోడ్డు మీద కనిపించిన ప్రతి ఒక్కరికి బాబాయ్, పిన్ని, అత్తమ్మ, మామయ్య అంటూ అందరికీ మా అత్తగారింటికి వెళ్ళొస్తాను అని సంతోషంగా చెబుతూ ఇంటికి వస్తుంది రాణి. అప్పుడనంగా వెళ్ళి ఇప్పుడొస్తున్నావా? నీకు కావలసినవన్నీ సర్దాను, ఇంకేమైనా ఉన్నాయేమో చూడు. అలాగేనమ్మా అని కావలసినవన్నీ సర్దుకుంటూ ఉంటుంది రాణి. మీ అత్తగారింట్లో జాగ్రత్తగా నడుచుకో తల్లీ. అలాగేనమ్మా. కూతురికి మంచి చెడు చెబుతుంది సుగుణమ్మ. అప్పుడే ఇంటికి వస్తాడు వినయ్. ఏమండి, నేను రెడీ, ఇక బయలుదేరటమే ఆలస్యం. వినయ్కి ఏం చెప్పాలో అర్థం కాక దిక్కులు చూస్తూ ఉంటాడు.
ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైనా స్టోరీస్.